నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నడుము నొప్పి గతంలో చాలా బరువులు ఎత్తితేనో, ఎక్కువ దూరం ప్రయాణిస్తేనో, ఎక్కువసేపు కూర్చుంటేనే వచ్చేది. కాకుంటే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిలోనూ అది కనిపిస్తుంది. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు. ఎందుకని నడుము నొప్పి బారిన ఇంతమంది పడుతున్నారు? దానికి కారణాలేంటి? చికిత్స ఎలా ఉంది? హోమ్ రెమెడీస్ ఏవైనా ఉన్నాయా? ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలున్నాయా? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే డాక్టర్, నడుము నొప్పి అనగానే గతంలో కొన్ని రీజన్స్, వీళ్ళకి వస్తుంది, మీరు ఇది చేయండి తగ్గిపోతుంది, బట్ ఇలా అసలు ఏమీ లేదు, మొత్తం కాలం మారింది, నడుము నొప్పి అందరికీ వచ్చేసింది. రీజన్ ఏమంటారు మీరు? నడుము నొప్పి ఎవరిని వదిలిపెట్టలా, పిల్లలకు కూడా వస్తూ ఉంది, అట్లాగే యువకులకు వస్తూ ఉంది, వృద్ధులకు వస్తూ ఉంది. ఆ నడుము నొప్పికి ఆడ మగ తేడా కూడా లేదు. అదేంటంటే పిల్లలకు నడుము నొప్పి ఏంటంటే, ఇంతకుముందు పిల్లలు ఎంత ఫిట్గా ఉండేవారు, ఇవాళ అసలు పిల్లలు ఎక్కడైనా ఏ స్కూల్లో ఆటలు ఆడుతున్నారా? ఆటలు ఆడరు. ఒక పక్క ఆటలు ఆడరు, పొద్దునుంచి రాత్రి దాకా రూపుడు మార్కులు ర్యాంకులే. ఆట స్థలాలు లేని అపార్ట్మెంట్లో స్కూళ్ళు, ఇంకేముంటుంది వాళ్ళకి? వ్యాయామం లేదు. ఇక దీనికి తోడు నేటి పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు, ఒకడు ఇద్దరు. అప్పుడేంటి 6 మంది ఉండేవారు, పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు ఏంటి, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, వీటన్నిటికీ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు చేసేస్తున్నారు. తప్పు తల్లిదండ్రులు. నేను పిల్లాడిని తప్పు పట్టను. వంట చేసుకుంటుంటుంది, వీడు ఏడుస్తుంటాడు, తీసుకొచ్చి ఒక చాక్లెట్ నోట్లో పెట్టేస్తే అది జీకుతుంటాడు. అదే ఆ విధంగా పిల్లల్ని మనం పాడు చేసి, వాడు అన్నం తినడు, ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. నిలువుగా పెరిగేది పోయి అడ్డంగా పెరుగుతారు. వాళ్ళ స్కూళ్ళలో పిల్లల్ని చూడండి, సగం మంది ఇంతలావున ఉంటారు, ఇంకో సగం మందికి కళ్ళజోళ్ళు. మా రోజుల్లో క్లాస్ మొత్తానికి ఒకడు ఉండేవాడు కళ్ళజోడు. ఇవాళ భూతద్దాలు వచ్చేసినాయి. ఇవన్నీ తల్లిదండ్రుల ఆహారపు అలవాట్ల మీద చేసిన అశ్రద్ధ వల్ల. ఇంతలా ఉంటే మరి బరువు మొయ్యలేవు కదా. మనకి ఉన్న వెన్నుపూసలు దేవుడు సృష్టించినప్పుడు మన ఎత్తుకు తగ్గ పెద్దవాడికి 75 కేజీలు మొయ్యటానికి సరిపడా నేను పూసల నిర్మాణం చేస్తున్నా, పూస మధ్యలో ఒక డిస్క్ అని ఒక కుషన్ పెడుతున్నా అని చెప్పి దేవుడు పెడితే, 75 దాటేసి 100, 120 అంతలా ఉంటే అది మొయ్యగలదా? మొయ్యలేవు. మొయ్యలేక ఏమవుతుంది, పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు జరిగిపోద్ది. ఆ పక్కకు జరిగి నరం మీద ఒత్తిడి చేస్తుంది. నరం మీద ఒత్తిడి చేసినప్పుడు నొప్పితో ప్రారంభమై అది నడుము నుంచి మొదలెట్టి అరిపాదం దాకా ఈ రూటు, నొప్పి రూటు ముందు పక్కన తీసుకోదు, అది వెనక పక్క. నడుము నుంచి మొదలుపెట్టి పిరుదల మీదుగా తొడ వెనుక భాగము, మోకాలు వెనుక భాగము, పిక్కల మీదుగా అరికాల దాకా వస్తుంది. ఈ వెనక భాగాన్ని వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, ఒక నరం ఒత్తిడి చేస్తే, కొంతమందికి ఆ డిస్క్ 2 పక్కలకు జరిగిపోద్ది. 2 పక్కల నొప్పి, 2 పక్కల నరం మీద ఒత్తిడి, సయాటికా అని వచ్చేస్తుంది. ఈ విధంగా బరువు అధికంగా ఉన్నప్పుడు ఈ నడుము నొప్పి రావటం సహజం. బరువు వంశపారంపర్యంగా తల్లిదండ్రులను బట్టి, తాత అమ్మమ్మలను బట్టి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మనం గమనించవలసింది, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. కూపిడి అన్నం తింటారు, బరువు 100, 110, 120 కేజీలు ఉంటారు. ఈ థైరాయిడ్ గురించి అవగాహన లేని కారణం వల్ల వాళ్ళు డాక్టరు చెప్పడు, వీళ్ళకి అనుమానం రాదు. చాలామందికి అపోహ ఏంటంటే, థైరాయిడ్ అంటే మెడ ముందు వాపు రావాలి అనుకుంటారు. మెడ ముందు వాపు రాదు. నేను అడుగుతా, థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నారంటే ఎందుకండి అంటారు. ఎందుకు, నా మెడ బాగుంది కదా, మెడ మీద వాపు లేకుండా ఎందుకండి అంటుంటారు. కనుక థైరాయిడ్ వాపు ఉండదు. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది థైరాయిడ్ లోపం ఉంది. చాలామందికి ఉంటుంది. సుమారుగా 20% మంది మహిళలకు, 10% మంది మగవారికి ఉంటుంది. ఇది పిల్లలకు ఉంటుంది, మధ్య వయసు వారికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కనుక 20% మంది మహిళలకి, 10% మగవాళ్ళకు ఉండటం అంటే చాలా ఎక్కువ మందికి.
కనుక మనం షుగర్ పరీక్ష ఎట్లా చేయిస్తామో ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది, తప్పులేదు. అట్లాగే మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు చేయించుకోవాలి T3 T4 TSH. పోయిన సంవత్సరం లేదండి ఇంకా మళ్ళీ చేయమంటారా అంటే కాదు, అది సంవత్సరానికి మారుతుంటుంది. కనుక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి యుక్త వయసు వాళ్ళకి సన్నగా ఉన్నా కూడా అలవాటు లేకుండా బరువు ఎత్తితే నడుము పట్టేసింది అంటారు. ఇది మనకి స్కూటరో బైకో ఉంటే స్టెప్ని మార్చడానికి ఎత్తుతాడు, నడుము పట్టేస్తుంది. పట్టేయటం ఏం కాదు, అక్కడ డిస్క్ పక్క జరిగిపోయింది. లేదు అలవాటు లేకుండా మామూలుగా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలకు బరువు ఎత్తడం బరువు మోయటం అలవాటు. ఈ నాజుగ్గా ఉండే పట్టణంలో ఉండేవాళ్ళు అలవాటు లేకుండా ఒక 50-60 కేజీలు ఎత్తాడంటే నడుము పట్టేసింది. పట్టేయటం కాదు, అక్కడ డిస్క్ పక్కకు జరిగిపోయింది. ఆ విధంగా యుక్త వయసులో ఈ పూసల మధ్యలో ఉండే డిస్క్ కుషన్ లాంటిది పక్కకు జరగటం వల్ల ఈ నొప్పి, నడుము నొప్పి, సయాటికా అనేవి వస్తాయి. ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఎక్స్రే తీయించుకోమంటారు. ఎక్స్రే తీసుకుంటే డిస్క్ కనపడదు. వృద్ధ వయసులో ముసలి వారికి పూసలు అరిగిపోతాయి. పూసలు అరిగిపోయినప్పుడు అక్కడ కొంచెం చిన్న ఎముక ముక్కలు పెరుగుతాయి. ఆ ఎముక ముక్కలు పెరిగి ఆ ఎముక ముక్కలు వచ్చి నరం మీద ఒత్తిడి చేస్తాయి. ఆ అరుగుదలని, పూసల అరుగుదలని వైద్య పరిభాషలో స్పాండిలోసిస్ అంటారు. నడుము దగ్గర అరిగిపోతే లంబార్ స్పాండిలోసిస్ అంటారు, మెడ దగ్గర అరిగిపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అంటే స్థూలంగా నడుము నొప్పి ప్రధానంగా 2 కారణాలు. యుక్త వయసులోనే పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు జారింది, దానివల్ల నొప్పి. వృద్ధాప్యంలో ఈ కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియము, ఖనిజ లవణాల లోపము ఆ వృద్ధాప్యం వల్ల కొంచెం ఎముక పెరుగుదల వల్ల ఆ సమస్య వస్తుంది. ఇవి ప్రధాన కారణాలు. ఎక్స్రే తీస్తే డిస్క్ కనపడదు, డిస్క్ పక్క జరిగినట్టు కనపడదు, కానీ ఆ ఎముక పెరిగిందేదో కొంచెం కనపడుతుంది. ఈ నడుము నొప్పి కేవలం ఈ 2 కారణాలే కాదు, పూసల్లో టీబీ ఉన్నా కూడా నడుము నొప్పి వస్తుంది. పురుషులకి ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగి కొంతమంది క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే PSA అనే పరీక్ష చేయించుకుంటే దాన్ని తొలి దశలో గుర్తించవచ్చు. నొప్పి ఏమి ఉండదు, మూత్రంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది తెలవకుండా పాకేస్తుంది. అవి 4వ దశకి ముదిరిపోయి పూసల్లోకి వ్యాప్తి చెందుతుంది. ఆ పూసల్లోకి వ్యాప్తి చెందినప్పుడు నడుము నొప్పి వస్తుంది. కనుక టీబీ ఉన్నదా, క్యాన్సర్ ఉన్నదా అంటే ఎక్స్రేలో మనకు కనపడదు. కనుక నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలామందికి MRI పరీక్ష చేయించుకోమని చెప్తారు. MRI ఖరీదు ఎక్కువ, 7-8 వేలు అవుతుంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న అన్ని హాస్పిటల్లో కూడా MRI అందుబాటులో ఉంది, ఫ్రీగా చేస్తారు. లేదు హైదరాబాద్ నగరంలో MRI మెడ్ ప్లస్ అనే సంస్థ డయాగ్నోస్టిక్ సెంటరు అతి తక్కువ రేటుకు 2000కే చేస్తున్నారు. MEDPLUS మెడ్ ప్లస్. మీరు కర్ణాటకలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఎక్కడున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగండి, అక్కడ స్నానం చేసి టిఫిన్ చేసి సమీపంలో హబ్సిగూడ అని ఉంది, హబ్సిగూడలో ఒక సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళండి. మేము ఊరి నుంచి వచ్చామని చెప్పండి, 8ంటికి వెళ్ళండి, మధ్యాహ్నానికల్లా మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు. మీ ఊళ్ళో చేయించుకుంటే 8,000, ఇక్కడ చేయించుకుంటే 2,000. ఇదే కాదు, ఆ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు 50,000 టెస్టులు చేయించుకున్నారు, వాళ్ళు 25% తీసుకుంటారు, 12,000కి వస్తాయి. ఆ విధంగా అన్ని టెస్టులు మన ఊరి నుంచి వచ్చి రూమ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, రైల్వే స్టేషను, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం, సాయంత్రానికి రిపోర్ట్లు తీసుకొని మన ఊరు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా MRI అనేది చాలా ముఖ్యం. ఎక్స్రే వల్ల మనకు ఆశించిన దాంట్లో కనపడు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మరి న్యూరాలజిస్టా, న్యూరో సర్జనా అనేది అనుమానం. దీని పరిజ్ఞానము నరాలు మెదడు డాక్టర్కి ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎముకల డాక్టర్ కంటే కూడా న్యూరాలజీ, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళటం మంచిది. న్యూరాలజిస్ట్ అంటే మెదడు నరాలకు సంబంధించి మందులు ఇచ్చే డాక్టర్ న్యూరాలజిస్ట్ అంటారు. ఈ ఆపరేషన్లు మెదడు నరాలకు ఆపరేషన్ చేసే ఆయన న్యూరో సర్జన్ అంటారు.
వాళ్ళు ఎంఆర్ఐ చేయించమంటారు. చేయించిన తర్వాత న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారు. డిస్క్ అయినా ఆపరేషన్ అంటాడు, అరుగుదలైన ఆపరేషన్ అంటాడు. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఖరీదైన ఆపరేషను, రిస్క్తో కూడుకున్న ఆపరేషను. వృద్ధులు భయపడతారు. ఎందుకు నాయనా రేపో మాపో దేవుడు రమ్మంటున్నాడు, ఈ ఆపరేషన్లు ఎందుకు అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ నడుము నొప్పి శ్రామిక వర్గాలు, రైతులు, వ్యవసాయ కూలీలు, బరువు పని చేసుకునే వాళ్ళకి ఈ ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఆ పనులు చేయలేరు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలు ఈ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ అవి చేయగలరా? ఏదో టీవీకి ముందు కూర్చుని సిటీలో హాయిగా కూర్చుని రిటైర్డ్ లైఫ్ వాళ్ళకి పనికి వస్తుంది. ఆ విధంగా ఈ డిస్క్కి వీటికి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటి ఒక హెర్బల్ ఆయుర్వేద మందు, రసాయనాలు, కెమికల్ లేని మందుని తయారు చేశారు. దీని పేరు స్పైనో కార్ట్. స్పైన్ అంటే నడుము అని. ఇది ఉదయం 1 టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 ట్యాబ్లెట్లు వాడాలి. 3 నెలలు వాడాలి. 3 డబ్బాలు వాడాలి. ఈ డబ్బాలో 90 ఉంటాయి. దీంట్లో ఏముంటాయి? మన ప్రకృతి ప్రసాదించిన పసుపు, విటమిన్ సి, విటమిన్ డి, షల్లాకి అనే ఆయుర్వేద మందు, అట్లాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అసలు రసాయన రహితం. రసాయనాలు ఉండవు, తయారీ చేయడానికి రసాయనాలు వాడరు, ఈ మందు నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడరు. రసాయన రహిత ప్రకృతిపరమైన హెర్బల్ ఆయుర్వేద మందు. దీంతో పాటు నొప్పి, నడుము భరించలేకపోతున్నారు. అటువంటప్పుడు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ రోజుకు 5 సార్లు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాస్తే చక్కగా నొప్పి తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళు 12 గంటలు కూర్చుంటారు పాపం. సరైన కుర్చీ వాడకపోతే, ఇప్పుడు గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు చక్కటి కుర్చీ తయారు చేస్తున్నారు. మన వెనకాల కరువు ఎట్టుంటుందో నడుముకి, ఆ కరువుకు అనుకూలంగా పరిశోధన చేసి గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ ఉండే కుర్చీలోనే కూర్చోవాలి. ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్కి వెళ్తే 6 గంటలు పనిచేయాలి, ఇంట్లో కూర్చుంటే 12 గంటలు పనిచేయాలి. ఆ శనివారం, ఆదివారం వాళ్ళ మీద బండ పని అప్పచెప్పి లక్ష్యాలు పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి నడుము నొప్పి వస్తుంది, వాళ్ళకి వంగి చేస్తుంటారు. వంచకూడదు. మన స్క్రీన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, ఆ ఐసైట్ లెవెల్లో ఉండాలి. వంగి చేశారా మెడ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మందులు వాడితే నడుము నొప్పితో పాటు ఫ్రీగా ఈ మెడ నొప్పి కూడా పోతుంది. కనుక ఆ రకంగా నడుము నొప్పి, మెడ నొప్పి రెండింటికి ఇయే మందులు వాడచ్చు. ప్రత్యేకంగా నడుము నొప్పి కాదు, మెడ నొప్పి ఉన్నవాళ్ళు కూడా ఇయే మందులు వాడితే మెడ నొప్పి కూడా తగ్గిపోతుంది. తీవ్రమైన సయాటిక అంటే పైనుంచి కింద దాకా పాదం దాకా నొప్పి వస్తుందంటే దానికి ఓ ప్రత్యేకమైన మందు వాడాలి. దాని పేరు ప్రెగాబాలిన్ NT 75/10, PREGABOLIN 75/10. ఉదయం 1 టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఇక మీకు బాధ ఉండదు, నిద్ర హాయిగా పడుతుంది. ఈ రెండింటితో పాటు మహాబీర గింజలు. ఈ బీర గింజలు కాదు సుమా, ఇవి వన తులసి గింజలు. ఇవి మన ఊళ్ళల్లో కూడా దొరుకుతాయి. అక్కడ డూప్లికేట్లు అమ్ముతున్నారు. బొప్పాయి గింజలు ఎండపెట్టి అయ్యే మహాబీర గింజలు అని అమ్ముతున్నారు. ఈ విధంగా కంపెనీ తయారు చేసి ఎవరు ప్యాకింగ్ చేశారు, ప్యాకింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఇవన్నీ వివరాలు ఉన్నాయి, మాత్రమే వాడండి. ఇదేం పెద్ద ఖరీదు కాదు. అందుకని దీన్ని 1 స్పూను 1/2 లీటర్ నీళ్ళల్లో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు, గింజలు మొత్తం తాగేయాలి. సబ్జా గింజలాగా ఉబ్బుతాయి. ఇది 3 నెలలతో ఆపకూడదు. నడుము నొప్పి తగ్గిపోద్ది 3 నెలల్లో, ఏం అనుమానం లేదు. తగ్గిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాడండి. ఈ తులసి గింజలే, దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు. ఈ మందులు ఏవి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు లేని మందులు. ఇంకొక అనుమానం వస్తుంది, అయ్యా మేము షుగర్కి మందులు వాడుతున్నాం, బీపీకి మందులు వాడుతున్నాం, గుండెకి వాడుతున్నాం, అవి కలిపి వాడచ్చా, రియాక్షన్లు ఏమైనా వస్తాయంటే ఏమీ రావు. ఆ మందు వేసుకోండి, ఆ మందు వేసుకొని ఒక 5 నిమిషాలకి ఈ మందులు వేసుకుంటే ఎటువంటి రియాక్షన్లు రావు.
మీరు రోజువారీ వాడుతున్న ఇంగ్లీష్ మందులు, ఆ మందులతో పాటు వీటిని కూడా కలిపి వాడవచ్చు, నడుము నొప్పి తగ్గుతుంది. ఇక వీటితో పాటు మనకి ఎముక పటుత్వానికి కేవలం కాల్షియమే కాక ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ కే ఇవన్నీ కావాలి. ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళు బోన్ రిడ్జ్ అనే ఒక టాబ్లెట్ తయారు చేశారు. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇది కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ కే, జింక్ అన్నీ ఉంటాయి. రోజుకు మధ్యాహ్నం పూట ఒకటి వేసుకోవాలి. వీటితో పాటు ఎముక పటుత్వానికి, నడుము పుష్టికి ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలతో చేసిన పొడి, మిల్లీ మంత్ర, దీంట్లో రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు లాంటి చిరుధాన్యాల నుంచి చేసిన పిండి. దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని ఒక 2 స్పూన్లు పావు గ్లాసు నీళ్ళలో కలిపి పక్కన పెట్టండి. ఒక 1/2 లీటర్ పాలు కాయండి. పాలు కాగిన తర్వాత నీళ్ళలో కలిపిన దాన్ని ఆ నీళ్ళు దాంట్లో పోసుకోండి. పోసుకుని మీకు షుగర్ లేకపోతే ప్రకృతి వ్యవసాయము ద్వారా రసాయన ఎరువులు వాడకుండా తయారు చేసిన బెల్లము, ఇది 2 స్పూన్లు కలుపుకొని తాగొచ్చు. ఉదయము రాత్రి కూడా 2 సార్లు తాగటం మంచిది. దీనివల్ల ఎముక గట్టిపడుతుంది, త్వరితగతిన ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఇదేనా అండి ఈ పొడి అని అనుకుండా బోరు కొట్టకుండా ప్రత్యామ్నాయాలు ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? బిస్కెట్లు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారు, కేంద్ర ప్రభుత్వ సంస్థ, కష్టపడి 3 ఏళ్ళు పరిశోధనలు చేసి తయారు చేశారు. ఇవి మిల్లెట్స్, చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 తినచ్చు. ఈ రోజు బిస్కెట్లేనా అనకుండా వీళ్ళే చాక్లెట్లు కూడా తయారు చేశారు. ఓ పూట బిస్కెట్ తింటే ఇంకో పూట చాక్లెట్ తినచ్చు. ఈ తినగా ఇవి 3 నెలల తర్వాత కూడా వాడటం మంచిదే. కేవలం నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులే కాదు, అసలు ఆరోగ్యానికి ఎంతతో మంచిది. మనం మార్కెట్లో రకరకాల బిస్కెట్లు ఉంటాయి, ఎన్ని ఎందుకు, ఈ మిల్లెట్ బిస్కెట్లు వాడటం మంచిది. ఇక బోరు కొడతా ఉంది బిస్కెట్లు, చాక్లెట్లు అంటే చిప్స్ తయారు చేశారు. ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లీ చిప్స్. ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటే అక్కడ పెట్టగానే పిల్లలు అలవాటు పడతారు, చూస్తారు. వాడు తిన్నాక భలే ఉన్నాయని చెప్పి తాత, అమ్మమ్మ కోసం తెచ్చినవన్నీ మొత్తం మనవడు, మనవరాలు ఆరగించేస్తారు. ఇక భార్యాభర్తలు ఒకసారి శాంపుల్ తింటానో ఒకటి తింటాడు, భార్య కోసం తెచ్చిన భర్త తింటాడు, భలే అని చెప్పి ఆరగించేస్తారు. కనుక ఎవరైతే తెచ్చుకున్నారో మీరు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ తెచ్చుకోండి. పిల్లలు తింటారు, ఇంటి వాళ్ళు తింటారు. నేను ఇంకో సలహా ఇస్తాను. మనము ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు బిస్కెట్లు, టీ ఇస్తాం. ఆ టీ, కాఫీ బదులు కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. ఎందుకు ఆ కాఫీ, టీలు? కొబ్బరి నీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి. ఆ బిస్కెట్లు, ముదనష్ట బిస్కెట్లు బదులు ఈ చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు పెట్టండి. ఓ చాక్లెట్, చిప్స్ ప్యాకెట్ ఇవి పెట్టండి, సంతోషంగా ఉంటుంది. అంటే మీరు ఆరోగ్యం ఇస్తున్నారు, వాడి ఆరోగ్యం పాడు చేయడానికి మీరు కాఫీ, టీ ఇస్తున్నారు. అయ్యో కల్తీ బిస్కెట్లు తెచ్చి పెడుతున్నారు. కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు చేసిన వీటిని ఈ తెప్పించుకుని వాడటం రోజువారీగా కూడా మంచిది. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. నేను చెప్పిన ఈ నడువు నొప్పి మందులు ఏమేం చెప్పాను? స్పైనోకార్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మరి మహాబీర గింజలు, 4వది బోన్ రిడ్జి, వాటితో పాటు మిల్లీ మంత్ర పొడి, మిల్లీ కుక్కీస్ బిస్కెట్లు, మిల్లీ న్యూట్రీబార్ చాక్లెట్లు, మిల్లీ చిప్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఊళ్ళో దొరకవు. మరి ఎట్లా పొందాలి? అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి. వాళ్ళు ఈ మందుల్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, భారతదేశం మొత్తం. ఎందుకంటే అమెజాన్ ఎక్కడికి వెళ్ళినా భూగోళం మీద అన్ని చోట్ల ఉంది. అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకోండి. లేదా లీఫార్మా కంపెనీ వాళ్ళు www.leehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవన్నీ మాకు తెలియదండి, మేము ఆన్లైన్ మాకు తెలియదంటే ఫోన్ నంబర్లు ఇస్తాను. ఆ 3 ఫోన్ నంబర్లకి ఫోన్ చేస్తే దేనికైనా కూడా మీకు కొరియర్ ద్వారా ఇంటికే వస్తాయి. 9100107480.
91 001 0748 8977030218. మూడో నంబరు 9502897374. ఈ నంబర్లకు ఫోన్ చేసి మనం తెప్పించుకోవచ్చు. నేను చెప్పిన ఏ మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇవి వాడిన వాళ్ళు సంపూర్ణమైన ఫలితాన్ని పొందారు, హాయిగా సుఖంగా నిద్రపోతున్నారు. ఆపరేషన్ అని చెప్పిన తర్వాత ఏం చేయాలా, ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా, డబ్బులు అయిపోతాయి ఏంటా అని అటువంటి సమయంలో ఈ వీడియోలు చూసి మందులు తెప్పించుకొని హాయిగా సుఖంగా సంతోషంగా నొప్పి లేకుండా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. అయితే బరువు తగ్గాలి, వంగద్దు. ఇంట్లో మహిళలు చీపిరి పట్టుకుని ఊడుస్తుంటారు. ఇంట్లో చీపిరి పట్టుకు ఊడిస్తే దుమ్ము లెగుస్తుంది. ఆ దుమ్ము మన ఊపిరితిత్తులకు వెళ్తాయి. అసలు చీపిరే వాడద్దు ఇంట్లో. అవునా? మరి ఎట్టా అంటే కర్రకి గుడ్డ కట్టి ఉంటుంది కదా, దాంతో వెట్ మాపింగ్ మాత్రమే చేయండి. చీపిరితో ఓడవటం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా దుమ్ము ధూళిని ముక్కులో పంపిస్తారు మీకు తెలవకుండా. కనుక నిలబడి దాన్ని చేయండి, వంగద్దు. బరువు తగ్గటం అనేది చాలా కీలకం. థైరాయిడ్ ఉందో లేదో పరీక్షించుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. ఆ విధంగా నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం, అతి సులభమైన పద్ధతి. వీటితో పాటు కాల్షియం కోసం, ఖనిజ లవణాల కోసం ఆకుకూరలు, రాగి జావ, నువ్వుల ఉండలు, సున్ని ఉండలు, అట్లాగే గ్రామాల్లో దొరుకుతాయి జీడీలు, బెల్లం జీడీలు, పైన నువ్వులు అద్దె ఉంటాయి. అలాంటివి తినటం ద్వారా అసలు నడుము నొప్పి రాకుండానే నివారించుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా వాడచ్చు. అద్భుతమైన దేవుడు ప్రసాదించిన ప్రకృతిలో ఉండే వస్తువులతో తయారు చేసిన మందులు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్థాలు ఉండవు. ఇతర మందులతో ఇవేమి రియాక్షన్ రావు. ఇవే అవే రెండు వేసుకోవచ్చు. ఒక మందుకి 2-3 నిమిషాల సమయం గ్యాప్లో వేసేసుకోవచ్చు. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇప్పుడు మనం నడుము నొప్పికి చూసినటువంటి ఈ మందులన్నీ కూడా www.leehealthdomain.com అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. వాటికి కాల్ చేసినప్పటికీ కూడా మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ ఇంటికే తెప్పించుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.